MG9 న్యూస్. బహుజనులకు రాజ్యాధికారం జైభీం పార్టీతోనే సాధ్యం. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ శాంతిరాణి. దేశంలో అంబేద్కర్ ఆశల సాధన కోసం అణగారిన బహుజనులకు రాజ్యాధికారం ఇవ్వాలనే సంకల్పంతో ఏర్పడిన జైభీం పార్టీ అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిగా పి రెహమాన్ను ప్రకటించిన సందర్భంగా అంబేద్కర్ యువజన సేవా సమితి బెంచ్ కొట్టాల యూత్ మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంట్లపల్లి శాంతిరాణి హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పి రెహమాన్ను ఘనంగా సత్కరించారు. ముందుగా గుంతకల్ పట్టణంలోని బెంచ్ కొట్టాల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పి రెహమా సమక్షంలో పలువురు యువత జైభీం పార్టీలో చేరి వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గుంట్లపల్లి శాంతిరాణి మాట్లాడుతూ జైభీం పార్టీ తరపున ఒక మహిళను ఎన్నుకున్నందుకు పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ బహుజనుల స్వేచ్ఛ కోసం తన సర్వస్వం త్యాగం చేసి రాజ్యాంగం ద్వారా మన తలరాతను మార్చిన అంబేద్కర్ కల నెరవేర్చుట కొరకు ప్రతి ఒక్కరూ జైభీం పార్టీ కోటు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి పి రెహమా మాట్లాడుతూ బహుజనులు బానిస సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛ జీవితం జీవించడానికి అగ్రవర్ణ కులాలకు సలాం చేసే దుస్థితి విడనాడి రాజ్యాంగం యొక్క గొప్పతనం ప్రజలకు తెలియజేసి జైభీం పార్టీ ఆశయ సాధన కొరకు కృషి చేసి ఇంటింటికి అంబేద్కర్ ఆశయాలను చేరవేసి కోటు గుర్తుకు ఓటు వేసి వేయించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో బెంచ్ కొట్టాల అంబేద్కర్ యువజన నాయకులు పామయ్య, ధనుంజయ, ప్రభావతి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.